తెలంగాణలో సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అరెస్ట్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసినటువంటి ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలపై అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. ఇక ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారింది. మిర్యాలగూడలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అరెస్టుకు దారితీసిన కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తుండగా ఈ ఘటనపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అరెస్ట్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలపైన అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.